పటాన్చెరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ పై అతని వదిన కాటా సునీత ఫిర్యాదు. ఆస్తి పంపక విషయంలో మాట్లాడదామని పిలిచి కాటా రాజేష్ గౌడ్ పై దాడి చేశారని ఆరోపణ. దర్శన్ గౌడ్ కు రాజేష్ పుట్టలేదని చెప్పడం హాస్యాస్పదం. రామచంద్రాపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్ కు ఫిర్యాదు చేసిన సునీత గౌడ్ కాటా దర్శన్ గౌడ్ కు రాజేష్ గౌడ్ పుట్టలేదని ఎలా చెప్పారని ప్రశ్న. DNA పరీక్ష కోసం కట్ట మైసమ్మ దేవాలయానికి పసుపు బట్టలతో రావాలని సవాలు విసిరిన సునీత, ఇన్ఛార్జ్ పదవి ఊడబీకే వరకు నేను ఊరుకోను. నా కుటుంబ సభ్యులకు కాటా శ్రీనివాస్ గౌడ్ తో ప్రాణహాని ఉంది. ఒక ఫ్యామిలీ పర్సనే కాకుండా పటాన్చెరుకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పుకునే ఒక రోల్ మోడల్ అని చెప్పుకునే లీడర్ మీద నేను మాట్లాడబోతున్నా. సో కాల్డ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారి మీద మాట్లాడబోతున్నా. నేను ఇది ఫ్యామిలీ కమ్ పొలిటికల్ ఇష్యూ. నిన్న మార్నింగ్ 12 గంటలకి అంటే పొద్దున 10:30, 8:30 ఆ టైంలో కాటా రాజేష్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ లీడర్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారి అన్న దర్శన్ గౌడ్ గారి మొదటి కొడుకు నిన్న ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏవైతే జరుగుతున్నాయో 4 సంవత్సరాల నుంచి మీ అందరికీ తెలుసు. ఈ ఆస్తి పంపకాల గొడవలు ఇవన్నీ తెలిసిన విషయమే. దాని మీద మాట్లాడదామని చెప్పి మా చిన్న మామ గారు అయినటువంటి కృష్ణాగౌడ్ కాటా కృష్ణాగౌడ్ గారింటికి పిలిపించారు. అశోక్ నగర్లో వినాయక్ నగర్లో ఉంది ఆయన ఇల్లు. అక్కడ మా పెద్ద మామ గారు వాళ్ళ అబ్బాయి మహేష్ గౌడ్ ఉన్నారు, కృష్ణాగౌడ్ గారు ఉన్నారు, కృష్ణాగౌడ్ గారి కొడుకు శివ గారు ఉన్నారు. మాట్లాడదామని పిలిపించుకున్న ఇంటికి ఆస్తి పంపకాల్లో ఒకటే అడిగిండు మా ఆయన. ఏమడిగిండు? నాకు రావాల్సినటువంటి 7 గుంటల పైసలు ఎమ్మెల్యే టికెట్ రాకపోతే 50 లక్షలు ఇచ్చి నీకు టికెట్ తెప్పించినారా నేను ఆ రోజు, తెచ్చినాక కూడా నన్ను అన్యాయం చేసినావు నువ్వు అని మాట్లాడుతుంటే మాట పెరిగి ఒక అధికారం దుర్వినియోగం చేసుకుంటూ ఇన్ఛార్జ్ అనే బల్పుతో అన్న మీద గల్లా పట్టుకొని కుస్తీ చేసి షర్టు చిరిగే విధంగా కొట్టి 2 నెలల క్రితమే బీఆర్ఎస్ నాయకుడు అయినటువంటి కాటా రాజేష్ గౌడ్ గారు ఆరోగ్యం పరిస్థితి సరిగ్గా లేక బీపీ ఎక్కువైపోయి ఇబ్బంది పడ్డారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ అందరికీ తెలుసు. అలాంటి ఆయన మీద అధికారాన్ని అడ్డుపెట్టుకొని గుండాగిరి ఆస్తి పంపకాల కోసం పిలుచుకొని ఈ విధంగా అరాచకం చేసిన తర్వాత కాటా శ్రీనివాస్ గౌడ్ సార్ గుడ్ మార్నింగ్. ఎందుకు గుడ్ మార్నింగ్ చెప్తున్నా అంటే ఇక్కడ ఉన్న అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు, మీకు మాత్రం గుడ్ మార్నింగ్. ఎందుకంటే 2 నెలల తర్వాత మీరు నిద్రలేశారు. 2 నెలల క్రితం జరిగిన హరీష్ రావు గారి మీద మాట్లాడిన సంభాషణ ఏదైతే అసెంబ్లీలో జరిగిందో దాని మీద ఎమ్మెల్యే గారి సమక్షంలో యాజ్ ఎ బీఆర్ఎస్ ఉమెన్ లీడర్గా నేను ప్రశ్నించడం జరిగింది. ఇది చూడండి, 8 మంది 9 మంది అక్కడ 2 కార్లు వేసుకొని వచ్చి కూర్చొని టిఫిన్లు తినుకుంటా అంటే మేమేం తప్పు చేసినాం అంటే ఒక బీఆర్ఎస్ పార్టీ ఉమెన్ లీడర్ మీద అరాచకం జరిగితే బీఆర్ఎస్ వాళ్ళు నోరిప్పొద్దు. రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే బీఆర్ఎస్ లీడర్లు పోస్టులు చేసినా ఏదైనా చేసినా ఎట్లా కేసులు పెట్టి ఎట్లా ఇచ్చేస్తున్నారో సేమ్ ట్రెండ్ ఫాలో అవుతున్నారు సార్. ఇదిగోండి మా హస్బెండ్ షర్ట్ చూడండి ఒకసారి. మా హస్బెండ్ ఏం అన్నోన్ పర్సన్ కాదు, మీ అందరికీ తెలుసు. ఈరోజు నిన్న బీపీ 160, నిన్న ఆయన బీపీ 160 మాట్లాడలేని స్టేజ్లో ఉన్నాడు. ఏంటి సార్? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. మూసుడు లేవు, ఏమీ లేవు, మాకు ఇవ్వలేదు సార్. అది మాకు ఇవ్వలేదు. అడే నో ఇష్యూస్. ఇది మాకు పోలీస్ డిపా వచ్చింది. ఇందులో ఓకే 0 ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. 0 ఎఫ్ఐఆర్ కమిషనర్ గారితో మాట్లాడాను నేను ఆల్రెడీ స్థానిక ఎమ్మెల్యే గారితో మాట్లాడిన. ఇంకొక విషయము, మాటికి వాళ్ళు నేర్పించిరు వీళ్ళు నేర్పించిరు అంటే కాటా శ్రీనివాస్ గౌడ్ గుర్తుపెట్టుకో, ఐఎమ్ నాట్ ఎ చైల్డ్, ఐఎమ్ 43 years old ఉమెన్. నాకెవరు నేర్పించాల్సిన అవసరం లేదు. ఐఎమ్ అన్ ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్ ఉమెన్, గోల్డ్ మెడలిస్ట్. ఇంకొకసారి వీళ్ళు నేర్పించిరు వాళ్ళు నేర్పించిరు, వీళ్ళు పైసలు ఇచ్చిరు వాళ్ళు పైసలు, ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడినావో జాగ్రత్త చెప్తున్నా. ఈరోజు నేను ప్రెస్ ఇంతమంది సమక్షంలో చెప్తున్నా, నా ఫ్యామిలీలో చీమ చిట్టు కన్నా నువ్వే రెస్పాన్సిబుల్. ఇది 4 సంవత్సరాల క్రితం కూడా నేను చెప్పిన, నా ఫ్యామిలీకి నీ నుంచి థ్రెట్ ఉంది. ఈరోజు నేను కమిషనర్ గారు కలిసి చెప్పిన, నా ఫ్యామిలీలో ఎవరికి ఏ హాని జరిగినా హోల్ అండ్ సోల్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఈజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్. రాజకీయం ఎదుర్కొనే చేత కాకపోతే నోరు మూసుకొని కూసు, అంతేకాని ఏదో ఫ్యామిలీ అని చెప్పేసి ఫ్యామిలీ విధంగా అణిచివేస్తా అంటే
నువ్వెంత అణిచివేసినా రోజు రోజుకి నేను ఎదుగుతూనే ఉంటా. నీ అన్న వీక్ అవ్వచ్చు, నేను వీక్ కాదు. అర్థమైందా నీకు? రేవంత్ రెడ్డి గారు ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, ఇలాంటి లీడర్లను పెట్టుకొని మీరు ఏం చేస్తారు సార్ నాకు చెప్పండి అసలు. మొన్న జరిగే లుంగి కట్టుకొని ఊరంతా ఊరేగితివి, ఏం జరిగింది? నీ గవర్నమెంట్ నిన్ను తీసుకెళ్ళి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది. నీకు అర్థం కాలేదా ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో? నీ గవర్నమెంట్ మీద యుద్ధాలు చేస్తూ ఎవరన్నా రూలింగ్ పార్టీ మీద అపోజిషన్ పార్టీ వాడు యుద్ధం చేస్తాడు. ఇక్కడ రివర్స్, రూలింగ్ పార్టీ మీద రూలింగ్ పార్టీ వాళ్ళే మాట్లాడుకుంటారు. సిస్టర్ ఇన్ లా నేను ఇన్ మై యాబ్సెన్స్, అదొకటి. తర్వాత ఆ సీట్ 50 లక్షలు మేము టికెట్కి ఇచ్చింది సార్ మా హస్బెండ్, అది మాకు ఇప్పటిదాకా రాలేదు. ఫైనాన్షియల్ ఇష్యూస్, ఈ మూడింటి మీద ఫైల్ చేయమని చెప్పినాము. ఏంటండి? లేదు, నేనే ఇచ్చా. ఎందుకంటే అన్న చాలా డాక్టర్ ఆల్రెడీ చెప్పిండు, ఏ మెంటల్ టెన్షన్స్ పెట్టకండి, ఏదన్నా మీరు చూసుకోండి, పొలిటికల్గా ఆయన ఇన్వాల్వ్ చేయకండి అని చెప్పారు. సో ఆయనకు మేము రెస్ట్ ఇచ్చినాము. లేదు, డైరెక్ట్ ఏసీపీ సార్కి ఇచ్చాను. ఏసీపీ సార్ తోటి 1 అవర్ నేను ఫ్రమ్ 2002 టిల్ టుడే ఏసీపీ సార్కి మొత్తం డీటెయిల్గా చెప్పినా. నేను విత్ ప్రూఫ్స్ ఐ హ్యావ్ సబ్మిటెడ్. నాకు ఇచ్చారు హామీ. ఇక గవర్నమెంట్ నడుస్తుంటే చూద్దాం, దేఖలేంగే ఏమవుతుందో. ఐఎమ్ ఆల్వేస్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. ఈరోజు ఏదో జరిగింది తుడుచుకుంటా అని కూర్చునే మనిషిని కాదు. తూడ్చినా సార్, మస్తు ఏడ్చినా, మస్తు తూడ్చినా, అన్నీ అయిపోయినాయి, రోజులు చాలా అయిపోయినాయి. 20 ఏళ్ళు చూసినా నేను ఆ బాగోతాలన్నీ. ఇంకా చాలు. ఇంకా ఇదేనా నీ సంస్కారం? ఈరోజు దర్శన్ గౌడ్ చనిపోయిన రోజు ఈరోజు నువ్వేం చేసినావు? ఈరోజు ప్రశాంతంగా పూజ చేసుకొని ఇవ్వలేవు మమ్మల్ని. ఈరోజు నువ్వు ఒక బీఆర్ఎస్ ఉమెన్ లీడర్గా ప్రశ్నిస్తున్నా నేను. ఈరోజు నీ వదినగానో నీ అన్న పెళ్ళాన్ని గానుగా ప్రశ్నిస్తలేదు. నువ్వెవడో నేనెవరో, నీకు రాజకీయంగా దమ్ము ధైర్యం ఉంటే ఎదుర్కో నన్ను. అంతేగాని పెళ్ళాం చాటు మోగన్లాగా చిల్లర రాజకీయాలు చేసుకుంటూ నీకు ఎదగనీకి చేత కాకపోతే మేమేం చేస్తాము? నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉందంటే నేను ఆ విధంగా మాట్లాడుకుంటా, ఆ విధంగా రాజకీయాలు చేసుకుంటా, చిన్న స్థాయి మనుషులతోటి చిన్నగా తిరుగుతాను. నీలాగా నాకు 100 కోట్లు ఉంది, నాకు 1000 కోట్లు ఉందని చెప్పుకునే మనిషిని కాదు నేను. నాకు కష్టం విలువ తెలుసు, పైసా విలువ తెలుసు. నేను సార్ ఇదంతా జరిగిన తర్వాత నేను నింగంపల్లి ఆర్సీపురం ఏసీపీ ఆఫీస్ సంప్రదించిన, ఏసీపీ సార్తో మాట్లాడిన, ఫైల్ చేసిన కంప్లైంట్ ఇది. యాజ్ ఎ బీఆర్ఎస్ పార్టీ ఉమెన్ లీడర్గా, ఒక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా చేసిన నా మీద మాట్లాడిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీద కంప్లైంట్ ఇది. ఏంటి సార్? ఎఫ్ఐఆర్ అయింది, ఆయనకు పోతుంది కూడా. ఇక అధికార బలము కదా, పార్టీలు శాశ్వతం కాదు. ఈరోజు నీ పార్టీ ఉండొచ్చు, రేపు పొద్దున నా పార్టీ రావచ్చు. అంతేగాని మనిషికి విలువించుకోవాలి ఎప్పుడు కానీ. కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మీద ఇది కమిషనర్ కానీ హత్యా ప్రయత్నం, నా హస్బెండ్ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగింది. ఫస్ట్ థింగ్. లేదు, అతను ఒక్కడే చేసింది, మిగతా వాళ్ళు ఎవరు ఏం చేయలేదు. కాకపోతే మిగతా వాళ్ళు ఉన్నారు, వారి సమక్షంలో జరిగింది, సాక్ష్యం కూడా ఉంది. కాటా శ్రీనివాస్ గౌడ్ ఒక్కటే, కాటా రాజేష్ గౌడ్ మీద అటాక్ చేయడం జరిగింది. ఫోటోస్ సహా ఉన్నాయి. ఇవాళ నేను సైబరాబాద్ కమిషనర్ని కలిసి, మేము 7 కోట్ల భూమి పైసలు అడగొద్దు, మేము టికెట్ రాకపోతే 50 లక్షలు ఎవరు సార్ ముష్టిపడేసింది నీకు? ఆ రోజు 50 లక్షలు ఎవరు ఇచ్చారు సార్? ఫ్యామిలీ మెంబర్, సొంత పెళ్ళానికి, సొంత కన్న పిల్లలకి చెప్పకుండా నీ అన్న ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి నీకు 50 లక్షలు. 50 లక్షలు నీకు ట్రాన్సాక్షన్ చేసినందుకు నువ్వు కృతజ్ఞతగా అన్న గల్లబట్టి, అరే నువ్వెవడ్రా అని మాట్లాడతావు? మరి నీ తండ్రి చనిపోయినప్పుడు నీ తండ్రి దహన సంస్కారాలు చేసేటోరు ఎవరు? కాటా రాజేష్ గౌడ్. ఆ రోజు ఎందుకు వచ్చి మరి చెప్పలేవు? దర్శన్ గౌడ్కి ఒకడే ఒక కొడుకు, దహన సంస్కారాలు నేను చేస్తా, ఆయన చేయడానికి ఎందుకు చెప్పలేవు ఆ రోజు? ఈరోజు మాట్లాడతావు నువ్వు దర్శన్ గౌడ్కి ఒక కొడుకు అని. ఎన్ని రోజులు వేసుకుంటావు సార్ మాస్క్? ఇంకా తీయి సార్ మాస్క్. ఇంకా ప్రపంచానికి చెప్పినా నేను దర్శన్ గౌడ్కి 2 పిల్లలు, 3 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు అని చెప్పినా నేను. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ తల్లిని తీసుకొచ్చుకొని DNA టెస్ట్ చెప్పిస్తావు. వీఆర్ రెడీ ఫర్ DNA టెస్ట్ ఎట్ ఎనీ టైమ్, ఎట్ ఎనీ ప్లేస్. వీఆర్ రెడీ. తీసుకురా, ప్రూవ్ చేయి. దర్శన్ గౌడ్కి ఒక్కడే కొడుకని ప్రూవ్ చేయి సార్. చిల్లి గవ్వ తీసుకోకుండా నా పిల్లలతోటి, నా మొగంతో వదిలేసి వెళ్ళిపోతా నేను. ఒక లేడీ మీదనా సార్ మీ పౌరుషం? అంటే పవర్ చేతిలో ఉంది, దౌర్జన్యాలు చేసుకుంటూ పోతే నా గవర్నమెంట్ నన్ను సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నావా?
నేను ఇవాళ కమిషనర్ కానీ కలిసిన, ఏసీపీ కానీ కలిసిన, నాకు న్యాయం జరుగుతుందని కాన్ఫిడెంట్ ఉంది. నీ గవర్నమెంట్ ఉంది కదా అని చెప్పేసి నువ్వేమన్నా నీ కుళ్ళుబోతు చేస్తావు కదా, నీ రాజకీయాలు చేస్తావు కదా, పైనుంచి చేపించుకో. ఏమేం చేపిస్తావు చేపించుకో. ఐ ఆమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. కాటా సునీత రాజేష్ గౌడ్ ఈజ్ నాట్ ఎ క్యాట్. అర్థమైంది? షీ ఈజ్ ఎ లేడీ లాయర్, షీ ఈజ్ ఎ లేడీ ఉమెన్ హూ ఫైట్స్ ఫర్ జస్టిస్, నాట్ ఓన్లీ ఫర్ సొసైటీ, ఫర్ ఫ్యామిలీ ఆల్సో షీ ఫైట్స్. గుర్తుపెట్టుకో. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇంకొకసారి పరువు అంటే నీ తండ్రి పరువు తీసింది నువ్వు. ఇది శాశ్వతం కాదు ఎవరికి. ఇవాళ నువ్వు ఉండొచ్చు, రేపు ఇంకోరు రావచ్చు, నెక్స్ట్ ఇంకొక జనరేషన్ రావచ్చు. ఈరోజు నా ప్రవర్తన నచ్చి, నా బిహేవియర్ నచ్చి, నేను చేసే హెల్పింగ్ నేచర్ నచ్చి నా దగ్గరికి జనాలు వస్తున్నారు. వాళ్ళకి ఫోన్లు చేసి నేను అది చేస్తా, నువ్వు ఆమె దగ్గరికి ఎందుకు పోతున్నావు, నువ్వు ఆయన దగ్గరికి ఎందుకు పోతున్నావు, హూ ఆర్ యూ టు సే దాట్? ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ద రైట్ టు స్పీక్, ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు రైట్ టు టేక్ దర్ ఓన్ డెసిషన్. అట్లాంటిది నువ్వేది మాట్లాడేది? ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ చేస్తాడు సార్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు. ఫోన్లు చేసి మీ అంతు చూస్తా, నా గవర్నమెంట్ నడుస్తుంది, మీకు డబల్ బెడ్రూమ్లు రానియకుండా చేస్తా. ఇవ్యా యాజ్ ఎ లీడర్ యూ విల్ టాక్ లైక్ దిస్? ఇదా మీరు మాట్లాడాల్సింది? బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, వీ షుడ్ వర్క్ ఫర్ ద నేషన్, వీ షుడ్ వర్క్ ఫర్ ద సేక్ ఆఫ్ సొసైటీ. సొసైటీకి నువ్వేం చేస్తున్నావు చెప్పు. అంతేగాని వీళ్ళ దగ్గరికి ఎందుకు పోతురు, వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతురు, వీళ్ళే, ఇవన్నీ ఏం మాటలు సార్ ఇవన్నీ మీవి? ఈరోజు ఇంకొక విషయం, ఈరోజు మార్నింగ్ నేను మా ఎవ్రీ ఇయర్ నేను 8:30-9 వరకు మా మామయ్య సమాధి పొలంలో పెట్టుకున్నాం మేము. నేను అక్కడికి వెళ్ళి నేను అట్లీస్ట్ 1 hour టైం స్పెండ్ చేసి పూజ చేసుకొని నేను వస్తాను. నేను వెళ్ళేసరికి సో కాల్డ్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు 7 to 8 మెంబర్స్ అక్కడ కూర్చున్నారు. నేను వెళ్ళేసరికి కాలు మీద కాలు వేసుకొని ఒక చీప్ బిహేవియర్. కాటా శ్రీనివాస్ గౌడ్ ఫాలోవర్స్కి చెప్తున్నా, కార్యకర్తలకు చెప్తున్నా, మీరు ఇష్టం ఉంటే నెత్తి మీద పెట్టుకోండి, మీరు పాలిటిక్స్లో డెప్త్గా వెళ్ళకండి, మేము ఉన్నాము, మేము చూసుకుంటాం. కాబట్టి కొద్ది రోజులు ఆఫీస్ పెట్లు ఉంటావు, ఆఫీస్ పోటు పోతున్నారు డ్రైవర్లు అందరు. కొద్ది రోజులు తెల్లాపూర్లు ఉంటావు, తెల్లాపూర్లు పోతారు వాళ్ళంతా. కొద్ది రోజులు అపర్ణాలు ఉంటావు, అక్కడికి పోతారు. కొద్ది రోజులు అశోక్ నగర్. సార్ మీ పర్మనెంట్ అడ్రస్ ఇవ్వండి సార్ మాకు, అట్లీస్ట్ మీ కార్యకర్తలకు ఇవ్వండి సార్, ఎందుకంటే మీ కార్యకర్తలు కూడా చెప్తారు నాకు మీ పర్మనెంట్ అడ్రస్ ఏది సార్. ఇప్పుడు నా పర్మనెంట్ అడ్రస్ అంటే 2-69 అమీన్పూర్, లేదంటే నాకు మదీనాగూడలో ఇల్లు ఉంది అది చెప్తా, లేదంటే నాకు అశోక్ నగర్లో 23-9/2A వినాయక్ నగర్ అశోక్ నగర్ నేను చెప్తా. బికాస్ ఐఎమ్ వెరీ మచ్ క్లియర్. వెర్ ఈస్ యువర్ అడ్రస్? చెప్పు నీ అడ్రస్ ఏది అసలు. చిల్లర రాజకీయాలు చేసి అమాయకుడైనటువంటి కాటా రాజేష్ గౌడ్ మీద కానీ ఇట్లాంటి చేసిననుకో, ఆయన హార్ట్ పేషెంట్. ఇట్లాంటి ఇంకొకసారి జరిగితే నా కొడుకు వస్తున్నాడు వచ్చే నెల, MBBS కంప్లీట్ చేసుకొని నేను ఇంత మంచి హ్యాపీ మూమెంట్ సెలబ్రేట్ చేసుకుందామని నేను అనుకుంటుంటే, అంటే ఆసిఫ్ కొడుకు వస్తున్నాడు, రేపొద్దున హాస్పిటల్ కడుతుంది, కొడుకుని MD చేసి కూర్చోబెడుతుంది. ఇదే కుట్రలు. మీరు నీ కొడుకుని చేసుకో అయ్యా, ఎవడొద్దన్నాడు? నీ కొడుకుని చదివిపించుకో. దర్శన్ గౌడ్ గారి కళ, కాటా లోకేష్ గౌడ్ డాక్టర్ కావాలని దర్శన్ గౌడ్ కళ నేను నెరవేర్చున్నా, నా మామగారి కళ నువ్వు నెరవేర్చు. నీకు లేరా పిల్లలు ఇద్దరు? పాలిటిక్స్ని ఫ్యామిలీ లైఫ్ని నువ్వు లింకు చెయ్యం. వెరీ గుడ్ క్వశ్చన్. ఈ ఇంచుమించు 2005 నుంచి నడుస్తుంది సార్ ఇది. శశికళ మేడం సర్పంచ్ గెలిచిన రోజు నుంచి మా ఇంట్లో ఆ టాపిక్ నడుస్తుంది. కొద్ది రోజులు శశికళ మేడంకి అమ్ముడు పోయిన నేను. 2005 సర్పంచ్ ఎలక్షన్లో మా మామగారు ఓడిపోయి శశికళ మేడం గారు గెలిచినప్పుడు నేను అమ్ముడు పోయిన శశికళ గారికి. ఓకే, 2014లో నేను ఏ రాజకీయంలో లేను అప్పటి వరకు. ఇప్పుడు లేను, ఇప్పుడున్నాను, ఆ టైంలో నేను లేను. అప్పుడు మైపాలరెడ్డి గారితో కుమ్మక్క అయిపోయినాం, కోర్టు తెచ్చేసుకున్నాం. కోర్టు తెచ్చుకుంటే నేను ఎందుకు సార్ ప్యాలెస్లు కట్టుకోలేను? నేనెందుకు 15 ఏళ్ళు జాబ్ చేసుకొని నేను తెస్తాను సార్. మీకు ప్రూఫ్లు కావాలా? బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ ఎవ్రీ ఇయర్, టీచర్స్ డే కాటా సునీత బెస్ట్ ఎంప్లాయీ. నేను అట్లాంటి మనిషిని సార్. నా తమ్ముడు యూకేలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. రూపాయి అడగలే నేను అమ్మగారిని. నా పిల్లలు నా డబ్బులతోటి, నా కష్టజీతంతో పెంచుకున్నాను నేను ఆ పిల్లల్ని. అప్పుడు అమ్ముడు పోయినా. మాటికి అమ్ముడు పోవడం ఏం సార్? అంటే మీకు అలవాటు కదా. సారీ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, మీకు అలవాటు కదా అమ్ముడు పోవడము. మీకున్న అలవాటు అందరికి ఉన్నారు అనుకుంటున్నారు మీరు, అంతే. ఇప్పుడు నీకున్న అలవాటు పక్కనోడికి ఉన్నది అనుకుంటావు. రిమెంబర్, కాటా సునీత రాజేష్ గౌడ్
నెవర్ బెండ్స్ ఫర్ మనీ, నెవర్ బెండ్స్ ఫర్ మనీ. 3.5 సంవత్సరాలు అవుతుంది రాజకీయంలో. ఒకరిని తీసుకొచ్చి ఈ మేడం దగ్గర పైసలు తీసుకొని చెప్పియండి. ఒక్కరిని తీసుకొచ్చి నిలబెట్టి మేడంకి ₹1,00,000 ఇచ్చిన, 2 లక్షలు ఇచ్చిన చెప్పియండి. ఎందుకు ఇప్పుడు చేసేటోళ్ళు చేస్తలేరా? చేసుకుంటున్నారు కదా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా. బట్ ఐ నెవర్ బెండ్ మై హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మనీ. మనీ ఈజ్ నథింగ్ ఫర్ మీ. ఇట్ కమ్స్ టుడే, ఇట్ గోస్ టుమారో. థ్యాంక్ యూ సో మచ్ కాటా శ్రీనివాస్ గౌడ్, ఇంత అవకాశం ఇచ్చినందుకు. కాకపోతే కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే ఇది రేపో ఎల్లుండో జరుగుంటే బాగుంటుంది, కానీ వేడి మీద వేడి జరగాలి. సీసీటీవీ ఫోటేజ్ అడుగుతూ నాకు సీసీటీవీ ఫోటేజ్ ఇవ్వలేదు మా చిన్నమామ గారు. నేను తర్వాత ఇస్తానమ్మా, నువ్వు మాట్లాడకు, నువ్వు 2 రోజులు నువ్వు రాజుని తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేసుకో, నువ్వు ఆయనకు రెస్ట్ తెచ్చుకో, మీరు రిలాక్స్ అయ్యి 2 డేస్కి రండి అంటే ఇదేమన్నా టైంపాస్ మన ప్రోగ్రామ్. రిలాక్స్ అయ్యి రేపు వచ్చి నేను మాట్లాడుకోవడానికి వాడు సోకాల్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు కదా, ఆయన ఇట్లా తోసేసి తన్నిండు. ఆల్రెడీ 3 స్టంట్లు ఉన్నాయి. అపోలో హాస్పిటల్లో 2021లో 2 పడ్డాయి, 2024లో 1 పడింది. హీజ్ ఎ హార్ట్ పేషెంట్. ఆయనని తన్ని కొడితే కింద పడ్డాడు, సడన్గా స్ట్రోక్ వస్తే హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ఎవరి ఇల్లు మునుగుతుంది? నా ఇల్లు మునుగుతుంది. నీ ఆస్తులు నీ బొంద మీద పెట్టుకొని పో. నాకు వస్తుంది వల్గర్ లాంగ్వేజ్, బట్ ఐ హ్యావ్ రెస్పెక్ట్. నేను మాట్లాడాను ఆ లాంగ్వేజ్, నేను నీకంటే ఎక్కువ బాగా మాట్లాడతాను. దో ఐఎమ్ ఏ గోల్డ్ మెడలిస్ట్. నేను మాస్ మాట్లాడతాను, క్లాస్ మాట్లాడతాను. నీలాగా ఏది పడుతుంది మాట్లాడి అమాయకుడు దొరకంగానే 4 దెబ్బలేసి పోయి దాచుకునే మనిషిని కాదు నేను. దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు నీకు నిద్ర పట్టకపోతే తెల్లారి ప్రెస్ మీట్ పెట్టుకొని 100% ఇది రాంగ్ అని ఒక స్టేట్మెంట్ ఇవ్వు. నువ్వు నువ్వు అంటావు కదా మాటికి పసుపు బట్టలతో గుళ్ళు జొరదాం అని ప్రతిసారి మాట్లాడతావు కదా. నేను రెడీ పసుపు బట్టలతోటి కట్టమైసమ్మ టెంపుల్ మీదకి వెళ్దాం రా. నువ్వు ఆ మాటలు మాట్లాడని నువ్వు ప్రెస్ మీట్ పెట్టు రేపు, నేను వస్తా. నువ్వు పసుపు బట్టల మీద రా, నేను పసుపు బట్టల మీద వస్తా. అక్కడ విన్న మనుషుల్ని సాక్ష్యంగా నేను తీసుకొస్తా. కట్టమైసమ్మ టెంపుల్కి వెళ్దాం. నువ్వు ఎంతసేపు 15 ఏళ్ళైంది రాజకీయంలోకి వచ్చి ఇంకా లింగమయ్య గౌడు, దర్శన్ గౌడ్ అని చెప్పుకొని తిరుగుతుంటావు. లింగమయ్య గౌడ్ కొడుకుతోటి నీకు ఏ రిలేషన్ ఉందో చెప్పు నాకు ఈరోజు. లింగమయ్య గౌడ్ గారి కొడుకుతోటి నీకు ఎటువంటి సంబంధం ఉంది? నీకేమన్నా ఫ్రెండ్, నీకు మంచి బ్రదర్ రిలేషన్ ఉందా చెప్పు. నువ్వు ఎవరితో చక్కగా ఉండవు సార్, నువ్వు అసలు రక్త సంబంధంతో చక్కగా ఉండవు. కాట దర్శన్ గౌడ్కి రాజేష్ గౌడ్ పుట్టలేడని ఒక స్టేట్మెంట్ ఇచ్చిందంట. మీరెవరు సార్ చెప్పడానికి ఆ మాట? నీ తల్లి నిప్పుకుంటే కట్టు బట్టలతోటి చిల్లి గవ్వ 100 కోట్ల ఆస్తుంది కదా నీకు నీ అన్నదమ్ములకి. చిల్లి గవ్వ ముట్టకుండా కట్టు బట్టలతోటి అమ్మీన్పూర్ వదిలేసి వెళ్ళిపోతాను. నేను లేని సమక్షంలో నీ అధికారం పెట్టుకొని అపోజిషన్ పార్టీ లీడర్ మీద నువ్వు దౌర్జన్యం చేస్తావు. నువ్వేం చెప్తావు నా సావుకు రావద్దని? నేను చెప్తున్నా, 4 సంవత్సరాల క్రితమే నీళ్ళు వదిలేసినాం మేము. నువ్వెవరు ఆ మాట చెప్పడానికి? నీ అన్నకి నేను వస్తే నువ్వు రావద్దు, నువ్వు వస్తే నేను రావద్దు, ఎవరు నువ్వు మాట్లాడతాను ఆ మాట? దమ్ముంటే ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కో. నేను ఎదుర్కొంటలేదా 4 సంవత్సరాల నుంచి? ఒక లేడీ అయి ఉండి ప్రతి క్షణము నేను ఎదుర్కొంటున్నా ప్రతి చోట. ఇప్పుడు తీస్తా. నువ్వు అన్నావు కదా ఆ రోజు మా వదిన గారు అని సంబోధించినవే నెల క్రితము. మరి ఈరోజు అదే వదిన గారు నీకు XYZ అయ్యిందా? మరి నీ వెనకాల పెట్టుకొని తిరుగుతున్నావు కదా ఒక లేడీ లీడర్ని. మరి ఆమె మాట్లాడు ఆ మాట. నీ ఇంట్లో నీ బిడ్డ ఉంది, నీ బిడ్డని పెట్టి మాట్లాడుకో ఆ మాట. అంతేకాని ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడి మెత్తగున్నాడు కదా అని చెప్పేసి రాలేసుకుంటూ పోతున్నావు. మాటికి ఇదే చేస్తున్నావు. ఎంత సైలెంట్గా ఉండి ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో నేను ఈరోజు కూడా. ఒక ఉమెన్ మీద ఈ మాటలు మాట్లాడుతున్నావే, ఇదే సంస్కారమా నీకు నేర్పించిన నీ తల్లిదండ్రులు? నువ్వెవరా స్టేట్మెంట్ ఇవ్వడానికి? నేను రెడీగా ఉన్నా. నేను నా మొగని తీసుకొని కట్టమైసమ్మ టెంపుల్ కాడ నేను రెడీగా ఉంటా. ఏ డాక్టర్ని పిలిపిస్తావు? తెలంగాణ స్టేట్లో ఉన్న డాక్టర్లను పిలిపిస్తావా? అబ్రాడ్లో ఉన్న డాక్టర్ని పిలిపించి DNA టెస్ట్ చేపి DNA టెస్ట్లో ప్రూవ్ చేయి దర్శన్ గౌడ్కి బుట్టలేడని. కట్టు బట్టల మీద వెళ్ళిపోతా. అవసరం లేదు నాకు. మీ ఆశేవుడి కావాలి. 15 ఏళ్ళ క్రితమే నేను రూపాయి నన్ను రోడ్డు మీద నిలబెట్టిన రోజు చిల్లి గవ్వని ఆశించలే. అంటే హరీష్ రావు మీద నేను మాట్లాడడం తప్ప, నా పార్టీ లీడర్, నా పార్టీలో కార్యకర్తలకు కానీ లీడర్లకు కానీ ఎవరికి ఏది జరిగినా నేను మాట్లాడతా. నాకు ఆ రైట్ ఉంది. నువ్వు అన్నవే, నీ అన్న నిన్న ఆడవాళ్ళని పెట్టుకొని రాజకీయాలు చేస్తాడు. ఎమ్మెల్యే గారు నన్నో కదా ఆడవాళ్ళని పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు టైటిల్ ఇస్తున్నారు కదా మీరు. మరి నువ్వెవరిని పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నావు చెప్పు సమాధానం. 2023లో నీకు టికెట్ రాలేదు.
రాకపోతే ఇదే ప్రెస్ అన్నల ముందందరిని పిలుచుకొని దొంగ కన్నీరు కార్చి కార్యకర్తలను రెచ్చగొట్టి రేవంత్ రెడ్డి గారి మీద పోయి ఇంటి మీద రాళ్ళు వేపించి ఇన్ని చేసింది ఎవరు? ఆడది కాదా? నీ గవర్నమెంట్లో మీకు పార్టీకి సంబంధించినటువంటి మినిస్టర్ గారు కొండ సురేఖ గారు వచ్చారు పటాన్చెరు. వచ్చినప్పుడు నీ సోకాల్డ్ లీడర్, మీ ఏమంటారు, మహిళా లోకానికి ఆణిముత్యమైనటువంటి కాటా సుధారాణి గారు ఒక మినిస్టర్ ముంగట మెదక్ జిల్లా ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి నీలం మధు గారిని చంప పగలగొడతారు.